జగిత్యాలలో ఎన్నికల సందడి నెలకొంది. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే సామాన్య పౌరుడిలా క్యూ లైన్లో నిలబడి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు నికార్సైన కాంగ్రెస్ వాదులకు అవకాశవాదులకు మధ్య పోటీగా మారినట్లు కూడా తెలుస్తోంది. అవకాశవాదులకు ప్రజలు బుద్ధి చెప్పి అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తారని వారు అంటున్నారు. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసానని, ప్రజలు ఓటు ద్వారా అవకాశవాదులకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అంశంగానే పరిగణిస్తా ప్రజలు ఓటర్లు గత 4 దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు కాంగ్రెస్ వారు అనేది పరిగణలోకి తీసుకొని అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థులకు విజయం పట్టం కల్పిస్తారని నేను భావిస్తున్నాను. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నిక ప్రత్యేకించి ఒరిజినల్ కాంగ్రెస్ అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు మరియు అవకాశవాదులకు పోటీగా నేను భావిస్తాను. తప్పకుండా ఇది కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక అంశంగా నేను పరిగణిస్తా ప్రజలు ఓటర్లు గత 4 దశాబ్దాలుగా జగిత్యాల పట్టణం